ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, నిజము పలుకు తల్లి నిజము పలుకు. నువ్వు ప్రేమించింది ఒకరిని తల్లే, కానీ పెళ్లి చేసుకున్నది మరొకరిని తల్లే. నీది రాక్షస ప్రేమ తల్లే. అనుకున్నది సాధిస్తావు, సాధించైనా అనుకున్నది చేస్తావు. ఎంకన్న స్వామిని నమ్ముకో తల్లే, అంతా మంచే జరుగుతాది. సుందరి చూడు. బామ్మగారు, బావగారు వస్తున్నారు. మన ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి ఆయనే కదా, ఆయనకు కూడా సోది చెప్పిద్దాం. ఈ సోదమ్మ ఏం చెప్తుందో విందాం. సోది చెబుతానమ్మ సోది. నువ్వు సోది చెబితే నేను వినను తల్లే. నాన్నా, కన్నయ్య నువ్వేం మాట్లాడకు. ఆమె కదా సోది చెప్తాను అంటుంది. సోది చెప్తే వినకూడదని మీరే అన్నారు కదా. నాన్న బాలా, ఈ సోది వినొచ్చు, నువ్వు చెప్పించుకో. ఈ సోదమ్మ బాగా చెప్తుంది బాలా. కన్నయ్య కూర్చో. కన్నయ్య నీకే చెప్పేది, కూర్చో. బాలగారు కూర్చోండి. కూర్చో బాబు. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు. అయ్యోరికి వయసు పెరిగింది గాని మనసు మాత్రం సానా చిన్నది తల్లే. అయ్యోరికి ప్రాణగండా ఉండదు తల్లే. అమ్మో, ప్రాణగండం ఏంటమ్మా? అయ్యవారు బయటికెళ్తే 48 గంటల్లో ప్రాణగండం ఉండాది. అమ్మ చెప్తా ఉండాది తల్లి. ఎట్టి పరిస్థితుల్లో బాబుని బయటికి పంపించద్దు తల్లే. నువ్వు చెప్తుంది రాంగు. బామ్మ, నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. కన్నయ్య నువ్వేం మాట్లాడకు, ఆవిడ్ని చెప్పని. చూడు తల్లి, ఆ బాబుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పంపించద్దు. బయటికెళ్తే మీ బాబు తిరిగి రాడు తల్లి.
ఇది నా మాట కాదు, అమ్మ మాట తల్లి. అందరూ చల్లగా ఉండాలి తల్లి. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళాలి. సుందరి రా వెళ్దాం. కన్నయ్య, ఆవిడ చెప్పింది కదా 2 రోజులు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. స్కూల్కి కావాల్సి వస్తే సెలవు పెట్టు. లేదు మామ, నేను వెళ్ళాలి. రా సుందరి వెళ్దాం. బాలా, నీ మంచి కోసమే కదా మా అమ్మ చెబుతుంది. నాన్న వద్దు నాన్న, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అమ్మా, బాలా బయటికెళ్తే ఎన్ని గండాలో నీకు తెలుసు కదా. బాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళనివ్వద్దు. అన్నయ్య, అందరూ చెప్తున్నారు కదా, నువ్వు వెళ్ళకపోవడమే మంచిదన్నయ్య. వదినా, అన్నయ్యని పైకి తీసుకెళ్ళండి. అక్క, బావగారిని తీసుకువెళ్ళక్క. బావగారికి ప్రాణగండం అంటున్నారు కదక్క, నువ్వే బావగారిని కాపాడాలి. త్రిపుర, నా కన్నయ్య ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వాణ్ణి చూసుకోవలసిన బాధ్యత నీదే. ఈసారి తప్పు జరిగితే మాత్రం నేను ఊరుకోను. తీసుకువెళ్ళు. తీసుకెళ్ళమ్మా. బాలగారు రండి. ఆహాహాహా, ఆ బాలను ఆపడానికి మన ఊర్వశి నిత్య భలే స్కెచ్ వేశారు. అంటే ఇదంతా ప్లానా? అవునా, వచ్చింది ఎవరో కాదు, నిత్య. అత్తయ్య, నిన్న మేం వేసిన ప్లాన్ ఇదే. ఎంత మంచి ప్లాన్ వేసావి. కోడల పిల్ల, తెలుగులో మా ఇద్దరిని మించిపోయావు. ఊర్వశి, ఇక్కడ బాలాని త్రిపురను భలే లాక్ చేశాం.